2019 తెలంగాణ ఇంటర్ ఫలితాలు మీకు గుర్తున్నాయా? గుర్తు లేకపోతే ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. గుర్తొచ్చింది కదా? అప్పుడు ఏం జరిగింది? మన బిడ్డలు, మన గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇంకా 25 మంది బలవన్ మరణానికి పాల్పడటమో లేకపోతే ప్రాణత్యాగాలకు పాల్పడిన ఘటన మర్చిపోయామా? లేదు కదా. 2019కి సంబంధించి ఏకంగా 25 మంది విద్యార్థులు ప్రాణాలు తీసింది. ప్రాణాలు వాళ్ళు తీసుకోలేదు, ప్రాణాలు తీసేలా చేసింది ఒక దుర్మార్గపు సంస్థ. మర్చిపోయామా దాన్ని? గ్లోబరీనా మళ్ళీ ఇప్పుడు అదే దరిద్రగొట్టి దిక్కుమాలిన పేరు తెర మీదకి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తెగిస్తాం. రిపీట్, ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తెగిస్తాం. 25 మంది పిల్లల భవిష్యత్తు ఈరోజు కనుక వాళ్ళు ఉంటుంటే 2019 నుంచి 2027 8 ఏళ్ళు ఏ ఇంజనీరో ఏ డాక్టరో అవుతారు కదా. ఇప్పుడు అదే గ్లోబరీనా రంగు మార్చుకొని, తన రూపు మార్చుకొని, కోఎంట్ ఎడ్యుటెక్గా పేరు మార్చుకొని పిల్లల జీవితాలతో ఆటలాడేందుకు సిద్ధమై వస్తోంది. చూస్తున్న వాళ్ళు మీరు చేతులు కనుక సైలెంట్గా ఉంటే ఆ రోజు 25 మంది పిల్లలు మన పిల్లలు కాకపోవచ్చేమో, కానీ వచ్చే తరం పిల్లలు మన పిల్లలేగా. కోఎంట్ ఎడ్యుటెక్గా పేరు మార్చుకొని మళ్ళీ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకునేందుకు సిద్ధమవుతోంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ టెండర్ ప్రక్రియపై వివాదం నెలకొంది. ఇప్పుడు హైదరాబాద్కు చెందిన కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకు ఆన్ స్క్రీన్ మార్కింగ్, దీన్ని షార్ట్కట్గా OSM అంటారు, ఈ కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. టెండర్ ప్రక్రియలో అర్హత ప్రమాణాలను మార్చడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిబంధనల మార్పుతో టీసీఎస్ను కాదని కోఎంట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని అనుమానాలు ఇక్కడ ఇన్ఫాక్ట్ బలపడుతూ ఉన్నాయి. సిబిఎస్ఈ మూల్యాంకనంలో లోపాలను బయటపెట్టారు విద్యార్థులు. వాళ్ళేమి పెద్ద జర్నలిస్టులు లేకపోతే ఏ ఆడిటర్సో కాదు, వాళ్ళు ఈ విషయాన్ని ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కాదు బయటకు లాగింది. నిజానికి సిబిఎస్ఈ మూల్యాంకనంలో లోపాలను బయటపెట్టారు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్. టెండర్ మార్పులపై పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు